ధర్మవరం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. ఇక్కడ ప్రతి కార్యకర్త ఒక సైనికుడు. ధర్మవరంలో పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా శ్రీరామ్, ధర్మవరం అంటే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట అని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలోని గాంధీ సర్కిల్లో టీడీపీ కార్యాలయాన్ని ఆయన పునఃప్రారంభించారు. గతంలో ఇక్కడున్న పార్టీ కార్యాలయాన్ని పలు కారణాలతో మరో చోటికి మార్చారు. తాజాగా పాత భవనంలో పార్టీ కార్యకలాపాలు ప్రారంభించారు. బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభం అనంతరం క్యాడర్కు శ్రీరామ్ దిశానిర్దేశం చేశారు. ఇక నుంచి పార్టీ మరింత బలోపేతం అయ్యే విధంగా మనం పని చేద్దామని పిలుపునిచ్చారు. మనం అధికారంలో ఉన్నప్పుడు మనపై బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రజలకు మనం అందించాల్సింది ఇంకా ఎక్కువగా ఉంటుందన్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా పట్టణం నడిబొడ్డున పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. ధర్మవరం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి బలమైన ప్రాంతమని, పార్టీ ఎంత కష్టంలో ఉన్నా కార్యకర్తలు సైనికులుగా పనిచేశారన్నారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక్కడ పార్టీ చాలా సంక్షోభాన్ని చూసిందని, మీ అందరి సహకారంతో మళ్లీ ఇక్కడ పూర్వ వైభవం తెచ్చామన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ ఏ ఒక్క కార్యకర్తని, నాయకుణ్ణి మర్చిపోమని, ప్రతి ఒక్కరికి తగిన విధంగా న్యాయం చేస్తామని శ్రీరామ్ స్పష్టం చేశారు. గతంలో ఎన్నో ఏళ్లగా పార్టీ ఆఫీస్ అనేది ఇక్కడ జరుగుతూ వచ్చింది. గత కొద్ది రోజులుగా కొన్ని కారణాలు, అనివార్య కారణాల వలన దీన్ని రీఓపెన్ చేయడం అనేది ఇబ్బంది అవ్వడం వల్ల లొకేషన్ వేరే దగ్గరికి మార్చడం జరిగింది. దాని తర్వాత అందరికీ సుపరిచితంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏ సమస్య ఉన్నా ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉంటుందనే ఆలోచనతో ఇక్కడున్న కార్యకర్తల నాయకులందరితో కలిసి మాట్లాడి ఏ ప్లేస్ అయితే ఏ ఆఫీస్ పెట్టుకుంటే మనకు బాగుంటుంది అని ఆలోచన చేసినప్పుడు మనకు పాత పార్టీ ఆఫీసే బాగుంటుంది అని చెప్పినప్పుడు మొత్తం అంతా కలిసి ఉన్న ఈ పార్టీ ఆఫీస్ని మరీ ఒకసారి ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పార్టీ ఆఫీస్ని మంచి రోజని ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ పార్టీ ఆఫీస్ అనేది పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండాలా. సర్కిల్లో సెంటర్లో ఉన్నట్లయితే ఇక్కడ చాలామంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా బస్సుల్లో వచ్చి దిగడం కావచ్చు, ఏదైనా సరే ప్రజలు అందుబాటులోకి రావడానికి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నాయకులు అనే వాళ్ళు కూర్చుంటే వారి సమస్యని కూడా పూర్తి స్థాయిలో తీర్చడానికి, వాళ్ళ సమస్యను అడ్రస్ చేయడానికి ఒక అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే పార్టీ ఆఫీస్ కాబట్టి ఎటువంటి కార్యక్రమాలైనా సరే ఇక్కడి నుంచి గతంలో ఏ రకంగా జరిగినాయో అదే రకంగా ఇక్కడి నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా
ఈ నియోజకవర్గంలో ఒక విజయోత్సవంగా ముందుకు అడిగేసిందో అదే రకంగా పూర్ణవైభవం ఏదైతే ఉందో అదని మరీ తిరిగి సంపాదించుకునేటట్టుగా ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్ నుంచి నేను మరొకసారి దాన్ని మొదలు పెట్టుకుంటామని కూడా నేను ఆశిస్తున్నాను.